నెక్స్ట్ ఈరోజు టాపిక్ డిజిటల్ క్లాక్. ఇది అప్లికేషన్ ఆఫ్ కౌంటర్. మనం యూజ్ చేసే డిజిటల్ క్లాక్స్లో మనకి ఇంటర్నల్గా ఈ సర్క్యూట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏముంటాయి? ఫస్ట్ ఒక క్లాక్ జనరేటర్. మనకి క్లాక్ ఏదర్ డిస్ప్లే ఎలక్ట్రానిక్ క్లాక్ అయినా మనకి పైన డిస్ప్లే 7 సెగ్మెంట్ డిస్ప్లే వస్తుంది కదా టైము. అలా డిజిటల్ క్లాక్ వర్క్ అవ్వాలి అంటే మీకు ఇంటర్నల్గా ఈ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. ఏంటంటే ఫస్ట్ 1 హెడ్జ్ క్లాక్ జనరేట్ అవ్వాలంటే అది 1 పల్స్ ఫర్ పీపీఎస్, అంటే 1 పల్స్ ఫర్ సెకండ్స్. ఫస్ట్ సెకండ్స్. ఈ సెకండ్స్ బ్లాక్స్లో మీకు డివైడ్ బై 6 కౌంటర్, డివైడ్ బై 10 కౌంటర్. అంటే డివైడ్ బై 10 కౌంటర్ ఈజ్ ఫాలోస్ ది డివైడ్ బై 6 కౌంటర్. నెక్స్ట్ 1 పల్స్ ఫర్ సెకండ్స్ ఈక్వల్ టు 1 పల్స్ ఫర్ మినిట్స్. మళ్ళీ 1 మినిట్స్ బ్లాక్లో డివైడ్ బై 6 డివైడ్ బై 10. అలాగే 1 పల్స్ ఫర్ అవర్. అవర్స్ బ్లాక్లో డివైడ్ బై 12 ఆర్ 24. ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లేలో ఇది 11, ఇది 20. టైం ఎంత డిస్ప్లే అయింది అనుకుందాం. ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లేలో మీకు టైం డిస్ప్లే అవుతుంది. ఇది మీకు బ్రీఫ్గా బ్లాక్ డయాగ్రామ్. డిజిటల్ క్లాక్ అంటే మీకు ఫస్ట్ అవర్స్ నుంచి క్లాక్ జనరేటర్ ఫస్ట్ తీసుకుంటే అవర్స్ టు మినిట్స్, మినిట్స్ టు సెకండ్స్, ఫైనల్గా క్లాక్ జనరేటర్. ఇందులో 4 బ్లాక్స్. ది 4 బ్లాక్స్ ఆఫ్ ఏ డిజిటల్ క్లాక్ ఆర్ 1 హెడ్జ్ క్లాక్ జనరేట్ 1 పీపీఎస్, అంటే పల్స్ ఫర్ సెకండ్స్, సిగ్నల్ టు ది సెకండ్స్ బ్లాక్. ఈ సెకండ్స్ బ్లాక్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ ఏమున్నాయి? డివైడ్ బై 10 సర్క్యూట్. అంటే కౌంటర్స్లో మనము మోడ్ 10 కౌంటర్ నేర్చుకున్నాం ఆల్రెడీ. మీకు థర్డ్ సెమ్లో నేర్చుకున్నారు కౌంటర్స్, రిజిస్టర్స్. కౌంటర్స్లో అక్కడ మీరు మోడ్ 16, మోడ్ 10 నేర్చుకున్నారు. డివైడ్ బై 10 దాన్ని మోడ్ 10 అని కూడా అంటారు. ఈ డివైడ్ బై 10 సర్క్యూట్ ఫాలోడ్ బై డివైడ్ బై 6. అంటే ఇందులో 2 కౌంటర్స్ ఉంటాయి. ఒకటి డివైడ్ బై 10, ఇంకోటి డివైడ్ బై 6 కౌంటర్స్. వీళ్ళు జనరేట్ ఏ 1 ppm, 1 పల్స్ ఫర్ మినిట్, సిగ్నల్ టు ది మినిట్స్ బ్లాక్. 1 ppmని సిగ్నల్ని మినిట్స్ బ్లాక్కి పాస్ చేస్తుంది అనమాట, సెకండ్స్ బ్లాక్ నుంచి. అందులో మీకు డిస్ప్లే అనేది ది బీసీడీ అవుట్పుట్స్ కనెక్ట్ టు ది బీసీడీ టు 7 సెగ్మెంట్ సర్క్యూట్స్ టు డిస్ప్లే ది సెకండ్స్. ఇది సెకండ్స్ అయినా, మినిట్స్ అయినా, అవర్స్ అయినా, ఏదైనా ఎంటైర్ డిజిటల్ క్లాక్లో మీకు డిస్ప్లే సిస్టమ్ అనేది 7 సెగ్మెంట్ డిస్ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ మినిట్స్ బ్లాక్. Identical to the seconds block, it contains 2 divided counters. ఏమేంటి? డివైడ్ బై 10 కౌంటర్ ఫాలోడ్ బై డివైడ్ బై 6. ఈ డివైడ్ బై 10 కౌంటర్ అనేది ఫాలోస్ ది డివైడ్ బై 6 కౌంటర్. విల్ జనరేట్ ఏ 1 పల్స్ ఫర్ అవర్, సిగ్నల్ టు ది అవర్స్ బ్లాక్. దేనికి ఇస్తుంది? ఇది మినిట్స్ బ్లాక్ అనేది అవర్స్ బ్లాక్కి సిగ్నల్స్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ ది బీసీడీ అవుట్పుట్స్ కనెక్ట్ టు ది బీసీడీ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే ది మినిట్స్ వాల్యూస్. నెక్స్ట్ అవర్స్ బ్లాక్. Depending on whether it is 12 or 24 hours, clock will have divide 24 or divide by 12. ఇక్కడ డివైడెడ్ బై 12 కౌంటర్ ఆర్ డివైడెడ్ బై 24 కౌంటర్స్ ఉంటాయి. ఫర్ 24 అవర్స్ ఇట్ విల్ కౌంట్ ఫ్రమ్, ఇందులో డివైడెడ్ బై 12 అంటే ఏంటి? 00 నుంచి స్టార్ట్ అయ్యి 23 వరకు కౌంట్ చేస్తుంది. అలాగే 12 అవర్స్ అంటే ఇట్ విల్ కౌంట్ ఫ్రమ్ 00 టు 11 వరకు కౌంట్ చేస్తుంది. ది బీసీడీ అవుట్పుట్స్ కనెక్ట్స్ టు ది బీసీడీ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే ది అవర్స్ వాల్యూస్. నెక్స్ట్ సెకండ్స్ బ్లాక్. The 74LS93 issued to implement the divide by 10 and divide by 6 counters. The 74LS93 is a high-speed 4-bit ripple counter into 2 sections. The counter has a divide by 6 section which are triggered by, ఎలా ట్రిగ్గర్ అవుతుంది? హై టు లో ట్రాన్సిషన్ ఆన్ ది క్లాక్ ఇన్పుట్స్. హై వాల్యూ నుంచి లో వాల్యూకి ట్రాన్సిషన్ జరుగుతుంది.
ఇది BCD టు 7 సెగ్మెంట్ డిస్ప్లేలో మీకు ఇది కౌంటర్ 74LS93. ఇది ఈ సర్కిల్ పిన్ నెంబర్స్ అంటాం. VCC నేమో పిన్ 5, గ్రౌండ్ ఏమో పిన్ 10. ఇది డివైడెడ్ బై 10 కౌంటర్. ఇది డివైడ్ బై 10 కౌంటర్. ఫస్ట్ డివైడ్ బై 10 కౌంటర్, డివైడ్ బై 6 కౌంటర్ నేర్చుకున్నాం. ఎందుకంటే డివైడ్ బై 10, డివైడ్ బై 6 కౌంటర్స్ అనేవి మీకు మినిట్స్ బ్లాక్లోను, సెకండ్ బ్లాక్లోను మీకు మోస్ట్ ఇంపార్టెంట్. డివైడ్ బై 10 కౌంటర్, డివైడ్ బై 6 సేమ్ ఇవే ఇక్కడ కూడా మినిట్స్, సెకండ్స్ బ్లాక్లో మనం యూజ్ చేసే కౌంటర్స్ డివైడ్ బై 10 అండ్ డివైడ్ బై 6. ఫస్ట్ కౌంటర్. మీకు కౌంటర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. మీకు ఈ కౌంటర్స్ అన్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్స్లో బిల్డప్ చేస్తారు. జేకే ఫ్లిప్ ఫ్లాప్, J0, K0, Q0, Q0 బార్, అలాగే J1, K1, Q1, Q1 బార్, J2, K2, Q2, Q2 బార్, J3, K3, Q3, Q3 బార్. ఇలా జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ని తీసుకుంటాం. తీసుకుని వీటికి మీకు క్లాక్ పల్సెస్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ మీకు సేమ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తాం. 4టికి కలిపి సేమ్ క్లాక్ పల్స్. ఇక్కడ మాత్రం అవుట్పుట్ ఇది Q3 అవుట్పుట్, ఇది Q2 అవుట్పుట్, ఇది Q1, ఇది Q0. అంటే Q3 ఈజ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, దాన్ని D వాల్యూ కనెక్ట్ చేసాం. Q0 ఈజ్ ది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, దట్ ఈస్ కనెక్టెడ్ టు A. అంటే ABCD ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే ABCD వాల్యూస్. ఈ అవుట్పుట్స్ ఫస్ట్ J0 ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ Q0, నెక్స్ట్ సెకండ్కి Q1, థర్డ్కి Q2, ఫోర్త్కి Q3. అంటే Q0 నుంచి Q3కి మొత్తం 4 బిట్స్ తీసుకున్నాం. ఇక్కడ మీకు NAND గేట్ ఒకటి కనెక్ట్ చేసాం. ఇక్కడేమో ఇన్పుట్ క్లాక్ అప్లై చేస్తున్నాం, దాన్ని CP0 అంటున్నాం. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ వీటన్నిటికినేమో ఈ క్లాక్ పల్సెస్ అన్నిటికీనేమో మీకు క్లియర్ సిగ్నల్కేమో ఇక్కడ NAND గేట్ కనెక్ట్ చేసాం. ఈ NAND గేట్ ఇన్పుట్స్ MR1, MR2 ఇస్తున్నాం. దీనికేమో CP1 ఇస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ క్లాక్ పల్స్ నేమో CP0 అంటున్నాం. ఫస్ట్ మనం అప్లై చేసే క్లాక్ CP0. ఇక్కడ NAND గేట్ MR1, MR2 అంటే ఈ MR1 అనేది దేనికి కనెక్ట్ అయ్యింది? ఇక్కడ Q3కి కనెక్ట్ అయింది. చూడండి, ఇది మామూలుగా ఆర్డినరీ మీకు రిపుల్ కౌంటర్, mod 16 కౌంటర్ ఇవేమీ కనెక్ట్ చేయకుండా ఉంటాయి. 4 బిట్స్ కాబట్టి 2 పవర్ 4 16, అంటే 0 నుంచి 15 వరకు కౌంట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ థర్డ్ సెమ్లో నేర్చుకున్నారు. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసేసి డివైడ్ బై 10 కౌంటర్ కాబట్టి మనకి 1010 ఫస్ట్ 000 నుంచి 1010 వరకే అది కౌంట్ చేస్తుంది. మిగిలిన స్కిప్ చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము 1010 అంటే మనకి 1 వాల్యూస్ Q1, Q3 1 వాల్యూస్ ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు Q1 నుంచి MR2కి, Q3 నుంచి MR1కి కనెక్ట్ చేసాం. ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ 1 1 ఇస్తే 1 into 1 1 బార్ 0, ఇదంతా క్లియర్ 0 అయిపోద్ది. కౌంటర్ వెన్ రెడీ టు స్టార్ట్ మీకు ఆ వాల్యూ వరకే మీకు స్టార్ట్ అయిపోద్ది, అంతవరకు అయిపోద్ది అనమాట. ఎందుకని ఇక్కడ మనం 1 1 ఇచ్చాం కదా Q3 Q1కి, 1010 వచ్చేసరికి మొత్తం 0 అయిపోద్ది. 1 into 1 అంటే 0 కాబట్టి వెంటనే మీకు అంతటితో కౌంట్ అనేది స్టాప్ అయిపోద్ది. ఓన్లీ 10 వరకే కౌంట్ చేస్తుంది కాబట్టి దీన్ని డివైడ్ బై 10 కౌంటర్ అంటారు. మామూలుగా మీకు ఇంకా కౌంటర్ వర్కింగ్ తెలుసు కదా. ఇక్కడ Q0 అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఈ Q0 మళ్ళీ ఇక్కడ ఇది నుంచి దీన్ని కనెక్ట్ చేస్తుంది. మరి నెక్స్ట్ Q1 నుంచి నెక్స్ట్ దీన్ని క్లాక్ పల్స్కి ఇస్తాం. నెక్స్ట్ Q2 నుంచి క్లాక్ పల్స్కి ఇస్తాం. నెక్స్ట్ Q3. In order to use all 4 bits of counter, Q0 must be connected to CP1. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిందే ఇదంతా ఎక్స్ప్లెనేషన్. Q0 is LSB and Q3 is MSB. The input clock pulse is connected to CP0. To implement a divide by 10 or mod 10 counter అని కూడా అంటాము. Q1 is connected to MR2, Q3 is connected to MR1.
with connection. The count reaches 10. 10 means బైనరీలో ఈ డెసిమల్ 10కి బైనరీలో 1010కి ఈక్వల్. అంటే ఇక్కడ Q3, Q2, Q1, Q0. అంటే Q3 ప్లేస్లో Q1 ప్లేస్లో 1 ఇస్తున్నాం. It resets to 0 అవుతుంది. The output frequency at Q3 is the input clock frequency divided by 10. To display the values, Q3 to Q0 are connected to the respective D2A inputs of the BCD to 7 segment display. This is the explanation. Next, divide by 6 counter. సేమ్ అదే సర్క్యూట్ డయాగ్రాము, కాకపోతే ఇక్కడ డిఫరెంట్. మనం ఇందాక 1010 ఇచ్చాము, 10 వరకు స్టాప్ చేస్తుంది. ఇక్కడ మనం 6 కాబట్టి 6 నెంబర్ ఎంత మనకి బైనరీలో 110. అంటే Q3 కూడా 0నే. Q2 Q1 మనము 11 ఇవ్వాలి. ఇక్కడ చూడండి 11 ఎక్కడి నుంచి ఇచ్చాము, Q1 Q2 Q3, Q0 ఎలాగో 0 కాబట్టి MR1 ఈజ్ కనెక్టెడ్ టు Q1 Q2, ఇదేమో MR2 ఈజ్ కనెక్టెడ్ టు Q1, MR1 ఈజ్ కనెక్టెడ్ టు Q2. ఈ రెండే 110 ఇస్తాం. అంటే Q1 Q2 11 ఇస్తాం. నెంబర్ ఎంత 110. కాబట్టి 6 దగ్గర 6 వరకు కౌంట్ అయ్యి నెక్స్ట్ స్టాప్ చేస్తుంది. సేమ్ సిమిలర్ ప్రాసెస్, డివైడ్ బై 10 ప్రాసెస్. సేమ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ కనెక్ట్ చేసాము. ఇక్కడేమో ఇన్పుట్ క్లాక్ పల్స్ అప్లై చేసాము. ఈ నాండ్ గేట్కి మాత్రం మనము ఇక్కడ Q2 Q1 నుంచే ఇస్తాం. అంటే Q2 Q1 1 తీసుకుంటాం. అంటే 110. ఈ లెఫ్ట్ సైడ్ Q0 కూడా 0 0 110. అంటే మీకు బైనరీ వెయిట్స్ 1 2 4 8 కాబట్టి 2 + 4 అంటే 6. కాబట్టి మీకు 110 మీన్స్ divide by 6 counter. Since only 3 bits are required, Q0 is not used. Q0 మనం యూజ్ చేయట్లా. Q1 is LSB and Q3 is MSB. The input clock is connected to CP1. To implement a divide by 6 or mod 6 counters, Q2 is connected to MR2 and Q3 is connected to MR1. With this connection, when the count reaches 6 అంటే 110, ఈ లెఫ్ట్ సైడ్ మీకు 0, Q0 0 అనుకున్నాం కదా, ఈజ్ నాట్ యూజ్డ్ కాబట్టి ఇక్కడ Q3 Q2, ఇది Q1 Q2 Q3. It resets the output frequency at the Q3 is the input clock frequency divided by 6. Next, to display the values, Q3, Q2, Q1 are connected to the respective CBA inputs of BCD to 7 segment display. Input is connected to ground. Minutes seconds block లో డివైడ్ బై 6 కౌంటర్, డివైడ్ బై 10 కౌంటర్. నెక్స్ట్ అవర్స్ బ్లాక్ లో మీకు ఏదో డివైడ్ బై 12 ఆర్ డివైడ్ బై 24 అన్నాం కదా, అందులో మనం ఈ సర్క్యూట్ యూజ్ చేస్తాం. అవర్స్ బ్లాక్లో 2 ICs తీసుకుంటాం, 74LS93, 2 సర్క్యూట్స్ తీసుకుంటాం. IC1 IC2. ఇక్కడేమో పల్స్ పర్ అవర్. ఇక్కడ మీకు 2 నాండ్ గేట్స్ తీసుకుంటున్నాం, జే అని హెచ్ అని. హెచ్జే ఇక్కడ అవుట్పుట్ మల్టిప్లై చేస్తాం కదా. నాండ్ గేట్ అంటే 2 ఇన్పుట్స్, ఏబి అనుకుంటే A.B కాబట్టి ఇక్కడ హెచ్జే కాబట్టి హెచ్జే ఇక్కడ ఆర్ గేట్కి ఇస్తాం. నెక్స్ట్ దీని నుంచి మనకి జేజి, అయితే జి అనుకుంటే జే అనేది ఇక్కడికి వస్తుంది. 2 యాడ్ అయ్యి మీకు MR1కి ఇస్తుంది. అంటే ఇక్కడ వై వాల్యూ ఎంత, హెచ్జే ప్లస్ జీజే. అలాగే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది, జీజే అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడేమో జేజి కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మీకు జీజే. ఇక్కడ మీకు ఎక్స్ వాల్యూ, ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది మీకు రిమైనింగ్ ఇక్కడ CP1, ఇదేమో CP0, ఇక్కడ MR1, ఇక్కడ MR2. ఈ MR1 MR2కి ఈ జేజే వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఎక్స్ వాల్యూ. ఇక్కడేమో వై వాల్యూ అంటేనే 2 యాడ్ అవుతాయి, హెచ్జే ప్లస్ జీజే. ఇక్కడ ఎక్స్కి మాత్రం ఓన్లీ
జీ జే వాల్యూనే ఇక్కడికి వెళ్తుంది. x ఈక్వల్ టు జీ జే, y ఈక్వల్ టు జీ జే ప్లస్ హెచ్జి. The clock can be designed as 24 hours or 12 hours clock. In order to use all 4 bits of the IC1 counter, Q0 must be connected to CP1 and Q0 is LSB and Q3 is MSB. The input clock is connected to CP0. Since less than 3 bits are required for IC2, Q0 is not used to Q1 is LSB and Q3 is MSB. The input clock is connected to CP1 using SOP means sum of products. అంటే ఇక్కడ సమ్ చేస్తున్నాం. ప్రొడక్ట్స్ ఏంటి? హెచ్జే ప్లస్ జీజే. ఇంకా చెప్పాం కదా, హెచ్జే అంటే దీని అవుట్పుట్, జీజే అంటే దీని ప్రొడక్ట్. ఈ రెండు అవుట్పుట్స్ ఇక్కడ సమ్ చేస్తున్నాం. ఇది ఎలా ఉంది ఈ డయాగ్రాము? y ఈక్వల్ టు హెచ్జే ప్లస్ జీజే అనేది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. వీటిని సమ్ చేస్తున్నాం ప్రొడక్ట్స్ని తీసుకుని. కాబట్టి ఎస్ఓపి పిఓఎస్ రిలేషన్స్ తెలుసు కదా మీకు, దాన్ని డిపెండ్ చేసుకుని మీకు ఎస్ఓపి రిలేషన్ అబ్టైన్ y ఈక్వల్ టు హెచ్జే ప్లస్ జీజే వేర్ y ఈజ్ IC1, MR1, MR2 inputs connected together. Next x equal to GJ where x is the IC2, MR1, MR2 inputs are connected tied together. X value ఇది అంటే ఈ రెండు కలిపి కనెక్ట్ చేసాం టైడ్ టుగెదర్, MR1, MR2. ఇక్కడ CP1 దీనికి ఇచ్చాం. ఇది అవర్స్ బ్లాక్. నెక్స్ట్ ఫైనల్గా మీకు 1 హెర్ట్జ్ క్లాక్ జనరేటర్ దేన్ని జనరేట్ చేస్తుందంటే ది 1 హెర్ట్జ్ క్లాక్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ది స్మిత్ ట్రిగ్గర్ ఆసిలేటర్. అంటే లిమిటేషన్స్ ఏంటంటే అవర్స్లో మీకు డివైడ్ బై 12 కానీ 24 కానీ ఉంటుంది. దాని నుంచి మీకు 2 to 1 మల్టీప్లెక్సర్. అంటే మీకు మల్టీప్లెక్సర్ అంటే మెనీ ఇన్పుట్స్ టు 1 అవుట్పుట్. ఇక్కడ మెనీ ఇన్పుట్స్ ఏమన్నాయి? ఫస్ట్ మనకి 1 PPS, 1 PPH. అంటే 1 పల్స్ ఫర్ సెకండ్స్, 1 పల్స్ ఫర్ అవర్స్. ఆ రెండు మీకు 2 ఇన్పుట్స్ అయితే ఫైనల్ అవుట్పుట్ మీకు ఏమొస్తుంది? మీకు అవర్స్ బ్లాక్ వస్తుంది. ఇక్కడ సెకండ్స్ బ్లాక్, మినిట్స్ బ్లాక్ తీసుకుంటే 1 PPS, 1 PPM తీసుకుంటే మినిట్స్ బ్లాక్, సెకండ్ బ్లాక్స్ 2 ఇన్పుట్స్ ఆఫ్ ది మల్టీప్లెక్సర్ అయితే 1 అవుట్పుట్ అనేది మీకు అవర్స్ బ్లాక్ వస్తుంది. అది సింపుల్గా మీకు బ్లాక్ డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు డిజిటల్ క్లాక్కి. 1 PPS pulse per second clock to derive the minutes and hours block depending on a button pressed. The block diagram of one solution using 2 to 1 multiplexer. 2 inputs enti 1 PPS, PPM. Pulse per second, pulse per minutes. Final output 1. Depending on set, either the PPS or the PPH clock drives the hours circuit. The 12 hours clock counts 00 to 11. అలాగే 12 hours clock count up to 00 to 23. ఇది డిజిటల్ క్లాక్ అప్లికేషన్ ఆఫ్ కౌంటర్. అంటే డిజిటల్ క్లాక్లో మెయిన్ పల్స్ ఫర్ సెకండ్, పల్స్ ఫర్ మినిట్స్ అండ్ అవర్ 1 అవర్. ఇందులో మనకి మెయిన్ మినిట్స్ బ్లాక్, సెకండ్ బ్లాక్స్ డిపెండింగ్ ఆన్ ది డివైడ్ బై 10 కౌంటర్ అండ్ డివైడ్ బై 6 కౌంటర్. Hours black is depends upon the divide by 12 or divide by 24 counter. This is digital clock.